ఇక దశరథ అయితే జ్యోత్స్నని ఇలా తిడుతూ ఉంటాడు. జ్యోత్స్న, నువ్వు ఆ మాటలు అనడానికి నీకు అర్హత లేదు, ఇంకొకసారి అలా మాట్లాడకు అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న కలుగ చేసుకొని, నాన్న నాకు అర్హత లేకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన దాంట్లో నిజం లేదు కదా, నిజం ఉంది కదా, ఇక నా తప్పేమీ లేదు కదా, ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా మన వాళ్ళలో ఎవరినైనా నేను మాట్లాడింది తప్పు అని చెప్పమనండి, ఎవ్వరూ చెప్పరు అని జ్యోత్స్న అంటూ ఉండగా ఇక ఇంతలో పారిజాతం కలుగ చేసుకొని, నువ్వు మాట్లాడింది తప్పు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కలుగ చేసుకొని, కన్న బంధానికి ఉన్నంత విలువ పెంచుకున్న బంధానికి ఉండదు కదా నాన్న అని అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ పారిజాతం కలుగ చేసుకొని, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు అని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, ఏమైంది గ్రానికి నాకు అగెనిస్ట్గా మాట్లాడుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. కొంతమందికి రక్త సంబంధాలు ఉంటాయి, కానీ వాటికి ఏ విలువ ఇవ్వరు, కానీ కొంతమంది పెంచుకున్న బంధాలకైనా చాలా విలువలు ఇస్తారు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని పారిజాతం అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు జ్యోత్స్నకు సపోర్ట్ చేసే పారిజాతం ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఆ మాటలన్నీ విన్న శివనారాయణ పారిజాతం దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత మంచిగా మాట్లాడడం నేను మొదటిసారిగా చూస్తున్నాను పారిజాతం, చాలా బాగా మాట్లాడావు అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, అవును నాకు అర్థం కావట్లేదు, ఎందుకు పారు ఇంతలా మారింది, మళ్ళీ కలిసి ఏమైనా నాటకం ఆడబోతున్నారా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దీప కూడా, ఇంకా జ్యోత్స్న పారిజాతం గారు ఇద్దరు కలిసి మళ్ళీ ఏదైనా కుట్ర పన్నుతున్నారా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుమిత్ర కలుగ చేసుకొని, ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడకూడదు, నువ్వు తప్పు చేసావు జ్యోత్స్న, ఇంకోసారి ఇలా మాట్లాడకు అంటూ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర. ఇక శివనారాయణ కలుగ చేసుకొని, జ్యోత్స్న నువ్వు మాట్లాడిందేది నాకు నచ్చలేదు, ఇంకొకసారి ఇలాంటి మాటలు ప్రస్తావన తీసుకురాకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక జ్యోత్స్న అయితే, సరే తాత అలాగే ఇంకొకసారి మాట్లాడను అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కలుగ చేసుకొని, చూడు జ్యోత్స్న, నువ్వు మనుషుల్ని చూసే విధానం మారినంత వరకు బయట ప్రపంచం నీకు అర్థం కాదు. నీకు ఒక విషయం చెబుతాను విను. ఒక మగాడికి పెళ్ళవుతుంది, తనకు పిల్లలు పుడతారు, ఆ తర్వాత భార్య చనిపోతే తను ఇంకొక రెండో పెళ్ళి చేసుకుంటాడు. అప్పుడు ఆ రెండో తల్లికి ఈ పిల్లలు కన్నపిల్లలే కదా, కన్నపిల్లల్లాగానే చూసుకుంటుంది కదా అంటూ కార్తీక్ చెబుతూ ఉంటాడు. మగాడికి ఒక న్యాయం, ఆడదానికి ఒక న్యాయం కాదు కదా, ఇప్పుడు మగాడి పిల్లల్ని తన పిల్లలు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆడదాని పిల్లల్ని కూడా నా పిల్లలు అని అనుకోవడంలో తప్పు లేదు కదా అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. శౌర్య అంటే డాటర్ ఆఫ్ కార్తీక్, ఇది స్కూల్లోనే కాదు ఇక జీవితాంతం అలాగే ఉంటుంది, శౌర్య నా కూతురులాగానే పెరుగుతుంది, ఇది ఫిక్స్ అంటూ కార్తీక్ గట్టిగా అరుస్తాడు. ఇక ఇంతలో జ్యోత్స్న కలుగ చేసుకొని, బావా నీ ఆదర్శ హృదయాన్ని పొగడాలంటే నా దగ్గర సరిపోయే మాటలు ఏవీ లేవు, కానీ సరే బర్త్డే అయిపోయింది కదా మమ్మీ బయలుదేరదామా అంటూ జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే, కార్తీక్ ప్రాణదాతని కలవకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు, కార్తీక్ నువ్వు తనకి ఫోన్ చేసావా అంటూ సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అత్త నేను మెసేజ్ చేశాను, తను దగ్గరలోనే ఉందంట అని కార్తీక్ చెబుతూ ఉండగా ఇక దీప అయితే షాక్ అయిపోతూ అలా చూస్తూనే ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్, దీప అలా చూస్తావేంటి, నువ్వు ఈ కేక్నంతా కట్ చేసి అందరికీ ప్లేట్లలో ఇవ్వు, ఈలోపు ఆమె వచ్చేస్తుంది అని మాటలు చెబుతూ ఉంటాడు. ఇక కార్తీక్ దీపాలు ఇద్దరు కలిసి అందరికీ కేకులు ఇస్తూ ఉంటారు. ఇక ఇంతలో దీప కలుగ చేసుకొని, బావా ఎవరు వస్తున్నారు, ఎవరు మెసేజ్ చేశారు, నాకేంటి అర్థం కావట్లేదు, ఏంటి నీ ప్లాన్ అని అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో నీకే అర్థమవుతుందిలే దీప, ఈ రెండు కుటుంబాలు కలపడానికి నేను ఒక ప్లాన్ ఆలోచించాను, ఇంకొద్దిసేపట్లో అది నీకు అర్థమైపోతుంది అంటూ కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక దీప అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది,
బావ ఎవరిని తీసుకొస్తాడో ఏంటో, ఆ ప్రాణదాత ఎవరో ఏంటో, అయినా బావ 2 కుటుంబాలు కలపడానికి చేసే పని ఏదైనా మంచిదే అయి ఉంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అనసూయమ్మ కలుగ చేసుకొని ఈ కేకును తీసుకెళ్ళి సుమిత్రమ్మకి ఇవ్వు దీప అంటూ ఇస్తూ ఉంటుంది. ఇక దీప వెళ్ళి సుమిత్రకు కేక్ ఇచ్చేసి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ అయితే బయటి నుండి వస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ వెనకాల ఎవరు రావట్లేదే అని సుమిత్ర తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఏంటత్త అలా తొంగి తొంగి చూస్తున్నావు అని అడుగుతూ ఉండగా, ప్రాణదాత ఏదిరా అని అడుగుతూ ఉంటుంది. నీకు నా ప్రాణదాతని చూపించేదానికంటే ముందు ఇంకొక విషయం చూపించాలి అని అంటూ ఉండగా, ఏంట్రా అది అని సుమిత్ర అంటూ ఉంటుంది. అంటూ జోబులో నుండి ఒక చిన్న పాస్ ఫోటో చూపిస్తూ, నువ్వు ముందైతే ఈ ఫోటో చూడు అంటూ సుమిత్రకేసి ఇస్తూ ఉంటాడు. ఇక సుమిత్ర ఆ ఫోటోను చూస్తూ సుమిత్ర అయితే ఆ ఫోటోను చూస్తూ మురిసిపోతూ అలాగే చూస్తూ ఉంటుంది. ఆ ఫోటోని చూసిన అనసూయమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది, అది దీప చిన్నప్పటి ఫోటో కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో సుమిత్ర, ఈ అమ్మాయే కదరా నిన్ను చిన్నప్పుడు కోనేట్లో మునిగిపోకుండా కాపాడింది అని సుమిత్ర చెబుతూ ఉంటుంది. నాకు చాలా స్పష్టంగా గుర్తుంది కార్తీక్, ఈ అమ్మాయి ఆ రోజు అన్న మాటలు, నీ ప్రాణాలు కాపాడిన తర్వాత నన్ను అమ్మ అని పిలిచింది అని అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఆ ఫోటోను చూసి, అవును ఖచ్చితంగా ఇది ఆ అమ్మాయే, ఆ రోజు కోనేట్లో బాబాని మునిగిపోకుండా కాపాడింది ఈ అమ్మాయి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రీధర్ కలగజేసుకొని, ఇప్పుడు ఫోటోలో చిన్నప్పుడు ఆ పాపే నీ ప్రాణదాత అని చెల్లెమ్మ గుర్తుపట్టినప్పుడు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు కార్తీక్, ఆ అమ్మాయిని మా ముందుకు తీసుకురా అని శ్రీధర్ అయితే చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో అనసూయమ్మ కలుగజేసుకొని, కార్తీక్ బాబు ఆ ఫోటోలో అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా, పెద్దమ్మ కాసేపు మీరు ఊరికే ఉండండి, మనము తర్వాత మాట్లాడుకుందాం అని కార్తీక్ చెబుతూ ఉండగా, సరే అంటూ సైలెంట్ అయిపోతుంది అనసూయ. అత్త నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో అని అంటూ ఉండగా, సుమిత్ర దేనికి రా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకో అత్త, చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాతను తెచ్చి నీ కళ్ళ ముందు ఉంచుతాను, తన చేతుల్ని నీ చేతిలో పెడతాను అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు కళ్ళు తెరిచి 8 ఏళ్ల వయసులో ఉన్న నా ప్రాణదాతను చూసిన ఆ కళ్ళతోనే ఇప్పుడు ఎదిగిన నా ప్రాణదాతని నువ్వు చూడాలి అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక సుమిత్ర సరే అంటూ కళ్ళు మూసుకుంటుంది. ఇక దశరథ కలుగజేసుకొని, రే కార్తీక్ నీ ప్రాణదాతని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మేమంతా ఎదురు చూస్తున్నాము, త్వరగా అని అడుగుతూ ఉండగా, కానీ ఒక షరతు మామయ్య, నా ప్రాణదాతని అత్త చూసే వరకు మీరెవ్వరూ మాట్లాడకూడదు, ఏ రౌడీ నువ్వు కూడా అని అంటూ ఉండగా, అలాగే నాన్న అంటుంది శౌర్య. ఇక కార్తీక్ అయితే, మీరందరూ అలా చూస్తూనే ఉండండి, నా ప్రాణదాతను నేను తీసుకురాబోతున్నాను అంటూ వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళి దీప చేయి పట్టుకుంటాడు. ఇక ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఇక శ్రీధర్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, దీపే ప్రాణదాత అయితే కాదు కదా అని. ఇక జ్యోత్స్న కూడా ఇలా అనుకుంటూ ఉంటుంది, నో అలా అవ్వకూడదు, అలా జరగకూడదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అన్ని వింతలు ఇక్కడే జరుగుతున్నాయి ఏంటో అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీపాన్ని తీసుకొని సుమిత్ర ముందుకు రాబోతూ ఉంటాడు. ఇక కాంచన తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, దీప ప్రాణదాతన అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీపను సుమిత్ర ముందు నిలబెడతాడు. ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అత్త ఒకసారి నీ చేయి చాపు అని అంటూ ఉండగా, సుమిత్ర చేతిలో దీప చేతినేసి ఇలా అంటూ ఉంటాడు, అత్త తనే నా ప్రాణదాత, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అని అంటూ ఉండగా, సుమిత్ర అయితే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎదురుగ్గా ఉన్న దీపాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అనసూయమ్మ దశరథలు చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్న మాత్రం ఇక బాధతో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇలా చెబుతూ ఉంటాడు, అంత చిన్నప్పుడు కోనేటిలో నన్ను ప్రాణాలను కాపాడిన వ్యక్తి దీపనే అత్త అని చెబుతూ ఉండగా, ఇక ఒక్కసారిగా సుమిత్ర కోపంతో తన చేతిలో ఉన్న దీప చెయ్యను విసిరికొడుతూ, కాదు
నీ చిన్నప్పుడు ప్రాణాలు కాపాడింది ఈ దీప కాదు. ఈ దీపను నా దృష్టిలో గొప్పదానిగా చిత్రీకరించడం కోసం నువ్వు ఆడుతున్న నాటకం ఇది అంటూ కొట్టిపాడేస్తుంది సుమిత్ర. ఇక ఇంతలో జ్యోత్స్న కలగజేసుకొని, ఎస్ మమ్మీ, దీప ప్రాణదాత అయితే, అసలైన ప్రాణదాత అయితే నిన్ను చూసిన మొదటి రోజే నిన్ను గుర్తుపట్టాలి కదా. అలా గుర్తుపట్టలేదు అంటే దీప ప్రాణదాత కాదు అంటూ జ్యోత్స్న రెచ్చగొడుతూ ఉంటుంది. నువ్వు చాలా స్మార్ట్ చిన్న మరదలా, అందుకే నా దగ్గర ఇంకో ఎవిడెన్స్ కూడా ఉంది అత్త, నువ్వు ఈ ఫోటో కూడా చూడు అంటూ ఇంకొక ఫోటోను సుమిత్రకి ఇస్తూ ఉంటాడు కార్తీక్. ఆ ఫోటోలో ఇంకా దీప వాళ్ళ పెంచిన తండ్రి కుబేరు ఇద్దరు కలిసి దింపిన ఫోటో ఉంటుంది, చిన్ననాటి ఫోటో ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఆ 2 ఫోటోలను పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఇది దీప చిన్నప్పటి ఫోటో, నువ్వు గుర్తుపట్టిన ఫోటో, నా చిన్నప్పటి ప్రాణదాత అని నువ్వు గుర్తుపట్టిన ఫోటో, మరి అదే అమ్మాయి ఇక దీప తండ్రి కుబేరుతో ఉన్న ఫోటో, మరి నువ్వే చెప్పు అత్త, నా చిన్నప్పటి ప్రాణదాత ఎవరో అని కార్తీక్ అంటూ ఉండగా సుమిత్ర అయితే ఇక అయోమయంలో అలా దీపను చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇంతలో కార్తీక్ ఆ ఫోటో తీసుకెళ్ళి అనసూయమ్మకు చూపిస్తూ, పెద్దమ్మ, ఈ ఫోటోలో మీ తమ్ముడు పక్కన ఉన్నది ఎవరు అని అంటూ ఉండగా, ఇంకెవరు బాబు, మా దీపనే అని అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ తన దగ్గర ఉన్న లాకెట్ను తీస్తూ ఇక కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, ఇది చిన్నప్పుడు కోనేట్లో దీప పాడేసుకున్న, అదే నా ప్రాణదాత పాడేసుకున్న లాకెట్ అంటూ ఆ లాకెట్ కేసి చూపిస్తూ ఉండగా అనసూయమ్మ కలగజేసుకొని, అవును కార్తీక్ బాబు, ఇది మా అంబుజవల్లిదే, ఇది నాకు బాగా గుర్తుంది, ఇది మా అంబుజవల్లిదే, ఇలాంటి లాకెట్ ఒకటి సౌర మెడలో కూడా ఉండాలి కదా అని అడుగుతూ ఉండగా, అది ఇదే పెద్దమ్మ అని కార్తీక్ సమాధానం ఇస్తూ ఉంటాడు. అవును పెద్దమ్మ, ఈ లాకెట్ దీపదే, ఇది నా ప్రాణాలు కాపాడినప్పుడు నా పాకెట్లోకి వచ్చేసింది. అయితే ఆ రోజే అనుకున్నాను, దీప ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు తన లాకెట్ తనకి ఇచ్చేసి నేను ఏదైనా సాయం చేయాలి అని అనుకున్నాను. కానీ కొన్నాళ్ళ కిందటనే ఈ లాకెట్ దీపది అని అర్థమయ్యింది, నా ప్రాణదాత దీపే అని నాకు అర్థమయ్యింది అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. అప్పుడు చెప్పే టైం లేకుండే, చెప్పే సందర్భం రాలేదు అని కార్తీక్ చెబుతూ ఉండగా, ఇక అదే దీప వాళ్ళ అమ్మ గుర్తుగా నేను సౌర మెడలో ఈ లాకెట్ వేశాను అని కార్తీక్ చెబుతూ ఉండగా, ఇక అనసూయ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, అవును నేను అప్పుడే గుర్తుపట్టాను, ఇలాంటిది ఇంకొక లాకెట్ అయి ఉంటుందిలే అని అనుకున్నాను అని అనసూయ అమ్మ అంటూ ఉండగా, ఇక జ్యోత్స్న అయితే కోపంగా, మీరు ఎన్నైనా అనుకోండి, కానీ ఈ దీప మా మమ్మీని చూసిన మొదటి రోజే ఎందుకు గుర్తుపట్టలేదు మా మమ్మీని అంటూ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అవును నేను గుర్తుపట్టలేదు, ఎందుకంటే నేను ఆ రోజు చావుకి బ్రతికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను, నా గమ్యం ఏంటో తెలియక అల్లాడిపోతున్నాను. ఆ టైంలోనే సుమిత్రమ్మ గారు నాకు వచ్చి నన్ను కాపాడారు. ఇక నేను అప్పటికీ చెబుతూనే ఉన్నాను, అమ్మ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని దీప చెబుతూ ఉండగా, ఇక సుమిత్ర గతంలో దీప అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం బతకడానికే నాకు ఆధారం లేనప్పుడు ఇక గతంలో తొంగి చూడడానికి మాత్రం నేను ఎలా సాహసం చేస్తాను అని దీప చెబుతూ ఉండగా, ఇక సుమిత్ర అది నిజమే అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాతకి కొద్ది రోజులకి కార్తీక్ బాబు నాకు జరిగిన విషయం చెప్పిన తర్వాత నాకు అంతా గుర్తుకు వచ్చింది అని దీప చెబుతూ ఉండగా, శ్రీధర్ కలగజేసుకొని, అంటే నా కొడుకు ప్రాణాలను కాపాడింది అని అంటూ ఉండగా, ఇక కార్తీక్ అయితే దీపే మాస్టరు అని చెబుతూ ఉంటాడు. దీపే గనక నన్ను ప్రాణాలతో కాపాడలేకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఇలా ప్రాణాలతో ఉండేవాన్నే కాదు మాస్టర్ అని కార్తీక్ చెబుతూ ఉండగా, ఇక పారిజాతం అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది, ఈ ట్విస్ట్ ఏంటి రా బాబు అని అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, అంటే నా చిన్నప్పుడే ఈ దరిద్రం నా చిన్నతనంలోనే నా దగ్గరకు వచ్చేసిందన్నమాట, నా జీవితంలోనికి దరిద్రం వచ్చేసిందన్నమాట అంటూ తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. నా చిన్నప్పుడే నా భవిష్యత్తు ఏంటో తెలిసి ఉంటే దీనిని అప్పుడే నా చిన్నప్పుడే నీటిలో ముంచి చంపేసేదాన్ని అంటూ కోపంగా తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్, అత్త నేను నీకు చెప్పినట్టుగానే నా ప్రాణదాతను నీ ముందు నిలబెట్టాను,
మరి నువ్వన్న మాట ప్రకారం ఈ ఈ చేతిలోని లాకెట్ని నువ్వే తన మెడలో వేయాలి అంటూ కార్తీక్ లాకెట్ని చూపిస్తూ ఉంటాడు. అలా కార్తీక్ లాకెట్ను సుమిత్ర చేతిలో పెడతాడు. ఇక సుమిత్ర ఆ లాకెట్ని చూస్తూ అలానే నిల్చుండిపోతుంది. ఇక శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు, వెయ్యి సుమిత్ర, ఆ లాకెట్ను దీప మెడలో వెయ్యు. నువ్వు జీవితాంతము ఒక నిందను మోయకుండా నిన్ను 8 ఏళ్ల వయసులోనే దీప ఆ నింద నుండి నీకు విముక్తి కలిగించింది. కాబట్టి నువ్వు తప్పకుండా దీపను గౌరవించాలి. కాదు మనమంతా దీపను గౌరవించాల్సిందే అని శివనారాయణ అయితే చెబుతూ ఉంటాడు. ఆ లాకెట్ దీప మెడలో వెయ్యత్తా అంటూ కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది, మనం అనుకోనిదే జరిగేది జీవితం అని పెద్దలు ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ప్రాణదాతవి నువ్వే అయి ఉంటావని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఏదైనా సరే నువ్వు నా మేనల్లుడి ప్రాణాలు కాపాడావు, అందుకు నీకు థ్యాంక్స్ అంటూ ఆ లాకెట్ను దీప మెడలో వేస్తుంది సుమిత్ర. సరే మరి నేను వచ్చిన పని అయిపోయింది, ఇక బయలుదేరదామా అని సుమిత్ర అంటూ ఉండగా, లేదత్తా ఇంకా ఒకటి మిగిలే ఉంది అని అంటూ ఉండగా, ఇక పారిజాతం వెటకారంగా ఏంటి పూలదండ కూడా వేయాలా ఏంటి అని అంటూ ఉండగా, నువ్వు ఉండు పారు, అత్త నువ్వు ఇంకో విషయం కూడా అన్నావు, నీకు గుర్తుందా, సాయం చేయాలి అని అంటూ ఉండగా, అవును ఆ మనిషి సాయం పొందే స్థితిలో ఉంటే అన్నాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. తను ఇప్పుడు సాయం పొందే స్థితిలోనే ఉంది అత్త అని అంటూ ఉండగా, పారిజాతం కలగజేసుకొని, ఇందాకే కదరా మీ తాతయ్య డబ్బులు ఇచ్చాడు అని అంటూ ఉంటుంది. పారు సాయం అంటే డబ్బే కాదు అంటూ గట్టిగా అరుస్తాడు. సరే ఏం సాయం చేయమంటావు చెప్పు కార్తీక్ అని అంటూ ఉండగా, నువ్వు దీపను క్షమించాలి అత్త అని అంటూ ఉండగా, ఇక ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు దీపను క్షమించి మునుపటిలా ఎంత ప్రేమగా ఆదరించేదానివో అలాగే ఆదరించాలి అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో కార్తీక్ కలగజేసుకొని, మామయ్య నువ్వు కూడా నాకు సహాయం చేయాలి, నువ్వు మా అత్తయ్యను క్షమించాలి, మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు మామయ్య, తనలో ఉన్న అమ్మ అలా చేసేలా చేసింది అంటూ కార్తీక్ చెబుతూ ఉంటాడు. లేదంటే ఏది తప్పు ఏది రైటు అంటూ చెప్పే మా అత్త, అమ్మలాంటి మా అత్త అలా తప్పు చేయడం ఏంటి, ఆ కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవ అయ్యి మీరిద్దరు మాట్లాడకపోవడం ఏంటి, ఇదంతా మర్చిపోయి మనమంతా కలిసిపోలేమా అంటూ కార్తీక్ అంటూ ఉంటాడు. మళ్ళీ సుమిత్ర వైపు చూసి, ఏమత్తా జరిగినవన్నీ మర్చిపోయి మనమంతా కలిసి సంతోషంగా ఉండలేమా అంటూ కార్తీక్ అడుగుతూ ఉంటాడు.